సో ప్రీవియస్ వీడియోలో మనకి ఇష్యూ ఆఫ్ ఈసాప్స్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇష్యూ ఆఫ్ డివిఆర్స్ చూద్దాం మనం. సో ఇష్యూ ఆఫ్ డివిఆర్స్ చూసే ముందు మనం కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ సెక్షన్ 43 చూద్దాం. సో పేజ్ నెంబర్ 4.2. సో కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ చూసినట్లయితే సెక్షన్ 43 ప్రకారం ఏ కంపెనీ అయినా సరే, రైట్, ఎవ్రీ కంపెనీ ఓన్లీ 2 types ఆఫ్ షేర్ క్యాపిటల్ ఉండాలన్న, రైట్. వన్ ఈజ్ ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ. ప్రిఫరెన్స్ షేర్ డెఫినేషన్ మీకు ఆల్రెడీ తెలుసు, సిఏ ఫౌండేషన్ లో చదివారు, రైట్. దే విల్ హ్యావ్ ప్రిఫరెన్స్ ఓవర్ ఈక్విటీ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద కంపెనీ. అంటే కంపెనీ గోయింగ్ కన్సర్న్ గా ఉన్నంత కాలం ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందుగానే వాళ్ళకి డివిడెండ్ పే చేస్తారు, దట్ ఎట్ ప్రీడిఫైన్డ్ రేట్. ఒకవేళ లిక్విడేషన్ లోకి వెళ్ళిపోతున్నట్లయితే కనుక ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంటే ముందుగానే, అంటే అవుట్ సైడ్ డిబెంచర్స్ కి అవుట్ సైడ్ లయబిలిటీస్ అన్ని పే చేసిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ పే చేసిన తర్వాత ఇంకేమైనా మిగిలితే అప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్స్ పే చేస్తారు. అంటే ఈ ప్రిఫరెన్స్ మనకు తెలుసు. సో ఈక్విటీ షేర్ హోల్డర్ అంటే డెఫినేషన్ ఏంటి, విచ్ ఇస్ నాట్ ఏ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అంటే ఇవన్నీ కూడా మనం సిఏ ఫౌండేషన్ లో చూసాం. అయితే ఈ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇంక్లూడ్స్ పార్టిసిపేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఏంటి పార్టిసిపేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్? ప్రిస్క్రైబ్డ్ రేట్ తో డివిడెండ్ ఇచ్చినా సరే, ఇంకా ఆ తర్వాత ఇంకా ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఒక ప్రిస్క్రైబ్డ్ రేట్ కి డివిడెండ్ ఇవ్వగా ఇంకా ఎక్కువ ప్రాఫిట్ ఉందనుకోండి, ఆ ఫ్యూచర్ ప్రాఫిట్ లో సెకండ్ రౌండ్ లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, రైట్. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్ ఆఫ్ అసెట్స్ అప్పుడు కూడా, అంటే అట్ ది టైమ్ ఆఫ్ లిక్విడేషన్ కూడా. సో ఈవెన్ పార్టిసిపేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా ప్రిఫరెన్స్ షేర్స్ గానే డిఫైన్ చేయాలి. అంటే అడిషనల్ ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటున్నారు కదా, మీరు కూడా ఈక్విటీ అనడానికి కుదరదు, రైట్. డెఫినేషన్ లో చాలా క్లియర్ గా చెప్పారు, రైట్. పార్టిసిపేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఈజ్ ఆల్సో ప్రిఫరెన్స్ షేర్స్ అని, రైట్. ఈక్విటీ అంటే ఏంటి, విచ్ ఈజ్ నాట్ ప్రిఫరెన్స్ షేర్స్. అల్టిమేట్ గా రిస్క్ బేరర్స్ వీళ్ళే. అయితే ఈక్విటీలో నార్మల్ ఓటింగ్ రైట్స్, అలాగే డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్, డివిఆర్స్. డిఫరెన్షియల్ రైట్స్ అది యాజ్ టు ఓటింగ్ అవ్వచ్చు, యాజ్ టు డివిడెండ్ అవ్వచ్చు. బట్ జనరల్ గా ఎక్కువ పాపులర్ ఏంటంటే డివిడెండ్. డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్, అలాగే ఓటింగ్ డిఫర్ చేసినందుకు డివిడెండ్ కూడా మనకి ఆల్టర్ అవుతుంది, రైట్. ఓన్లీ 1, 2, 3 ఈ 3 types ఆఫ్ షేర్స్ మాత్రమే ఉండాలి, అది ఏ కంపెనీ అయినా సరే, ప్రైవేట్ ఆర్ పబ్లిక్. కానీ అంటే ఇది ఎప్పుడు 2013 లో యాక్ట్ వచ్చినప్పుడు రూల్ ఇలా ప్రొవిజన్ ఇలా వచ్చింది, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ లో కూడా ఈ మూడు టైప్స్ ఆఫ్ షేర్స్ తప్ప ఇంకేమీ ఉండకూడదు అని. ఒకవేళ 2013 యాక్ట్ కంటే ముందు ఉన్న కంపెనీస్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ కంపెనీస్ లో ఇంకే ఏదైనా టైప్స్ ఆఫ్ కంపెనీ షేర్స్ ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా 2013 యాక్ట్ లో ప్రకారంగా మార్చేసుకోవాలి అని చెప్పి కూడా చెప్పారు, కానీ ప్రైవేట్ కంపెనీస్ అన్ని లాబింగ్ స్టార్ట్ చేశాను సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీస్ లో ప్రమోటర్స్ షేర్స్ అని, ఫౌండర్స్ షేర్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. వాళ్ళు పెట్టుబడి చాలా తక్కువ, 1 రూపీ. వాళ్ళు ఇన్వెస్ట్ చేసేది 1 రూపీ అనుకోండి, కానీ వాళ్ళకి అక్కడ హ్యూజ్ ఓటింగ్ రైట్స్ ఇస్తారు. వాడు పెట్టుబడి వాడి షేర్ క్యాపిటల్ తక్కువే, కానీ ఫౌండర్స్ షేర్స్ అని, ప్రమోటర్స్ షేర్స్ అని ఏదో కొత్త రకం పేరు పెట్టి, రైట్, వాళ్ళకి ఎక్కువ ఓటింగ్ రైట్స్ ఇస్తారు. అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. ఇప్పుడు వాటన్నిటిని కొత్త యాక్ట్ ప్రకారం కంప్లై చేయాలంటే చాలా డిఫికల్టీ. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ మన ఇండియాలో ప్రైవేట్ కంపెనీస్ గా ఇన్కార్పొరేట్ అవుతాయి, వాటి సబ్సిడరీస్ ఇండియాలో పెట్టి ప్రైవేట్ కంపెనీస్ గా ఇన్కార్పొరేట్ చేస్తాయి. సో ఇప్పుడు వాటి స్ట్రక్చర్ అంతటిని మార్చడం అంత ఈజీ కాదు. సో ఒక స్ట్రాంగ్ లాబింగ్ జరిగి ప్రైవేట్ కంపెనీస్ వరకు ఎగ్జంప్షన్ తెచ్చుకున్నారు, రైట్. నోటిఫికేషన్ నెంబర్ GSR 464E dated 15th June 2015, right. So every company exception, కంపెనీస్ యాక్ట్ వచ్చినప్పుడు మాత్రం అన్ని కంపెనీస్ కి, కానీ 2015 నోటిఫికేషన్ లో GSR 464E నోటిఫికేషన్ ప్రకారం ప్రైవేట్ కంపెనీస్ కి, రైట్, ఈ రూల్ అప్లై కాదు, రైట్. ఇది కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సరే,
కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ డివిఆర్ చూసాం. సో ఇప్పుడు డివిఆర్ అంటే ఏంటి? డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. సో అసలు డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అనేది ఎందుకు, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది కనుక చూస్తే, సో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ వాళ్ళకి కంపెనీలో కంట్రోలింగ్ స్టేక్ అవసరం లేదు నాన్న. ఏజిఎంకి వెళ్ళి ఓటింగ్ వేసి, లేకపోతే నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయిపోవాలి, వాడికి ఇలాంటి కాంప్లెక్స్ ఆబ్జెక్టివ్స్ ఏమి ఉండవు. వాడికి బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ రిటర్న్ వస్తే చాలు డివిడెండ్ రూపంలో. అలాగే ఇన్వెస్ట్ చేసినందుకు షేర్ ప్రైస్ పెరిగితే ఒక 2-3 సంవత్సరాల తర్వాత దాన్ని అమ్మేసుకొని ఒక కారో, ఇల్లు, లేకపోతే కూతురు పెళ్ళో చేసుకోవచ్చు, అంటే క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం. ఇంతే. వాడికి పాపం ఇంకా అంతకు మించి పెద్ద ఆశలే ఉండవు. రైట్, నేను కంపెనీలో బోర్డు డైరెక్టర్ అయిపోవాలి, మిగతా వాళ్ళందరికీ కూడా షేర్స్ కొనేసి నేనే ఎండి అయిపోవాలి, ఇలాంటి సినిమాల్లో చూపించేటటువంటి కోరికలు ఏమీ ఉండవు. చిన్న చిన్న కోరికలు, డివిడెండ్, క్యాపిటల్ అప్రిసియేషన్. రైట్. సో ఇలాంటి వాళ్ళనే ఎన్కాష్ చేసుకోవడం కోసం తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ వెహికల్ డివిఆర్, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. కంపెనీకి ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయడం వల్ల ఇబ్బంది ఏంటో మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ లో చెప్పుకుంటాం. సో ఈక్విటీ పెరిగితే ఓటింగ్ రైట్స్ డైల్యూట్ అయిపోతాయి. ఓటింగ్ రైట్స్ అనేవి డైల్యూట్ అయిపోతాయి. సో పార్ట్నర్షిప్ లోనే చూడండి, అప్పటిదాకా సోల్ ప్రొపరేటర్ ఒక్కడే ఒక డెసిషన్ మేకింగ్, రెండో 50% ఇంకో పార్ట్నర్ యాడ్ అయ్యాడు. సో ఇప్పుడు డెసిషన్ మేకింగ్ లో డెడ్ లాక్ సిచ్యువేషన్ అవడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. ఏ అవునంటున్నాడు, బి కాదంటున్నాడు అనుకోండి, ఇంకా పని ముందుకు కదలదు. అంటే ఒక్కడు వచ్చినందుకు డైల్యూట్ అయితేనే ఇంత ఇబ్బంది ఉంటే, మరి కంపెనీలో ఇంతమంది తలకాయలు ఇంక్లూడ్ అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతాయి. సో మేనేజ్మెంట్ కేమో ఓటింగ్ డైల్యూట్ అవడం ఇష్టం ఉండదు. ఓటింగ్ డైల్యూట్ అవడం అంటే ఈక్విటీ ఇష్యూ చేయడం. కానీ ఈక్విటీ ఇష్యూ చేయకపోతేనేమో డెట్ రైజ్ చేయలేరు. మన డెట్ ఈక్విటీ రేషియో 1:2 మనకు తెలుసు. నువ్వు సొంతంగా ₹1 చూపిస్తే నీకు బయట అప్పు ఒక ₹2 పుడుతుంది. సో ఆల్రెడీ మాక్సిమం అప్పులు చేసావు, ఇంకా కంపెనీకి అప్పు చేసే కెపాసిటీ లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఈక్విటీ ఒక ₹100 రైజ్ చేసావు అనుకో, ఇంకో ₹200 అప్పు పుట్టుతుంది. సో సచ్చినట్టు ఈక్విటీ రైజ్ చేయాల్సిందే, తప్పదు. కానీ ఈక్విటీ రైజ్ చేస్తేనేమో డైల్యూషన్ ఇన్ ఓటింగ్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే, సో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ కి ఓటింగ్ ఎన్ని ఓట్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి ఇన్సిగ్నిఫికెంట్. డివిడెండ్ ఎక్కువ ఇస్తానంటే కనుక వాళ్ళు ఓటింగ్ వదిలేసుకుంటారు అని చెప్పని దానికోసంగా సెపరేట్ గా ఒక డివిఆర్ అనేది క్రియేట్ చేసి ఏం చేశారంటే, ఓట్స్ తగ్గిస్తారు, డివిడెండ్ పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తారు. నార్మల్ షేర్స్ కి ఒక షేర్ కి ఒక ఓట్ అనుకోండి, 10 షేర్స్ కి ఒక ఓట్ ఇస్తాను నాయన, కానీ నీకు డివిడెండ్ ఎక్కువ ఇస్తాను. ఈక్విటీ నార్మల్ షేర్ హోల్డర్స్ 10% డివిడెండ్ ఇచ్చాను అనుకో, రైట్, నీకు 20% డివిడెండ్ ఇస్తా. ఒకవేళ డిక్లేర్ చేస్తే వాళ్ళకి 10% డిక్లేర్ చేస్తే నీకు 20%, అంటే డబుల్ రేట్ డిక్లేర్ చేస్తాను, లేదా ఇంతకంటే వాళ్ళకంటే ఇంత పర్సెంటేజ్ ఎక్కువ డిక్లేర్ చేస్తాను. రైట్, వాళ్ళకి ఆశ చూపిస్తాడు. రైట్, ఓటింగ్ రేట్స్ తగ్గిస్తున్నారు, డివిడెండ్ పెంచుతున్నారు. రైట్, ఇండియాలో ఇది అంత పెద్ద సక్సెస్ కాలేదు నాన్న. మనకి ఒక 2-3 కంపెనీస్, రైట్, టాటా మోటార్స్ డివిఆర్స్ ఉంటాయి. టాటా మోటార్ నార్మల్ ఉంటుంది, టాటా మోటార్స్ డివిఆర్ కూడా ఉంటుంది. రైట్, సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ రూట్ ని పెద్దగా ఫాలో అవ్వలేదు. రైట్, కానీ దీంట్లో ఏంటంటే షేర్స్ ఇష్యూ చేస్తాము, ఈక్విటీ షేర్సే, అవి డెఫినెట్ గా మనం ఈక్విటీలోనే చూపిస్తాం. రైట్, కానీ ప్రతి 10 షేర్స్ ఇష్యూకి లేదా 5 షేర్స్ ఇష్యూకి ఒక ఓటు ఇస్తామను, ఆ ఓటింగ్ ఎలా డిఫర్ అవుతుంది అనేది క్లియర్ గా రాసుకుంటాం. రైట్, అలాగే ఎంత డివిడెండ్ ఎక్కువ ఇస్తాం అనేది కూడా చాలా క్లియర్ గా చెప్తాం. రైట్, సో దీన్ని మనం డివిఆర్స్ అంటాం, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. రైట్, అయితే మన రెగ్యులర్ ప్రొసీజర్, మన నార్మల్ ఫార్మాట్, ఎస్, ప్రొవిజన్ ఇన్ ఆర్టికల్స్ ఈజ్ మస్ట్. నెక్స్ట్, necessary resolution to be passed is ordinary resolution with postal ballot. ఆర్డినరీ రెజల్యూషన్ పాస్డ్ త్రూ పోస్టల్ బ్యాలెట్. ఒకవేళ కంపెనీకి కనుక సెక్షన్ 110 అప్లై అవుతుంటే, పోస్టల్ బ్యాలెట్ రూల్ అప్లై అవుతుంటే, ఆర్డినరీ రెజల్యూషన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా పాస్ చేయాలి. ఇప్పటిదాకా మనం ఏం చేసాం, మాక్సిమం స్పెషల్ రెజల్యూషన్ చూసుకుంటూ వచ్చాం. కానీ డివిఆర్స్ ఇష్యూకి చూసేసరికి ఆర్డినరీ రెజల్యూషన్ బాగా గుర్తుపెట్టుకోండి, బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో డివిఆర్స్ ఇష్యూ చేయాలంటే కనుక ఆర్డినరీ రెజల్యూషన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా పాస్ చేయాలి, ఆర్డినరీ రెజల్యూషన్. రైట్, సో మరి స్పెషల్ బిజినెస్ ఇది. సో ఎక్స్ప్లెనరీ స్టేట్మెంట్ లో
అసలు డివిఆర్స్ ఎందుకు ఇష్యూ చేయాల్సి వస్తుంది, రైట్? అలాగే ఎంత అమౌంట్ రైజ్ చేస్తున్నాం డివిఆర్స్ ద్వారా, అలాగే డివిడెండ్ ఏ మేరకి, అంటే నార్మల్ షేర్ హోల్డర్స్ కి ఎంత ఇస్తారు, ఒకవేళ డివిఆర్స్ వాళ్ళకి ఎంత ఎక్కువ ఇస్తారు, ఓటింగ్ ఎలాగ డిఫర్ అవుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ లో ఇస్తాం. అలాగే వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్, రైట్? డివిఆర్స్ ని మనం ఏ రేట్ కి ఇష్యూ చేస్తున్నాం, దాని వాల్యుయేషన్ కి క్రైటీరియా ఏంటి, రైట్? ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ లో. అయితే లిమిటేషన్, maximum 74% of paid up share capital, right? DVRs పర్సెంటేజ్ టోటల్ షేర్ క్యాపిటల్ 74% దాటకూడదు. నాన్న ఈ పాయింట్ మనకి ఈ అటెంప్ట్ కి ఇంపార్టెంట్, రైట్? ఎందుకంటే అమెండ్మెంట్ ఇది. ఇంతకుముందు 26%, ఇప్పుడు 74% పెరిగింది, రైట్? ఒకప్పుడు ఇది డివిఆర్స్ టోటల్ పేటప్ షేర్ క్యాపిటల్ 26% దాటకూడదు, కానీ ఇప్పుడు 74% వరకు కూడా డివిఆర్స్ ని ఇష్యూ చేయొచ్చు, రైట్? సో ఇప్పుడు మేనేజ్మెంట్ ఇది కూడా కార్పొరేట్ వరల్డ్ కి అనుకూలమైనటువంటి ఒక అమెండ్మెంట్ ఇది. సో అంటే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం, ఎఫ్డిఐస్ ని కానీ లేకపోతే డొమెస్టిక్ ఎంటర్ప్రైజెస్ ని ఎంకరేజ్ చేయడం కోసం తీసుకొచ్చిన ప్రొవిజన్, రైట్? డైల్యూషన్ ఏమి ఉండదురా నాయన, నీకు నువ్వు ఈక్విటీ రైజ్ చేయి, నీకు ఓటింగ్ లో డైల్యూషన్ ఏమి ఉండదు, కానీ నువ్వు ఈక్విటీ ద్వారా నా అమౌంట్ రైజ్ చేయొచ్చు అన్నావు అనుకోండి, ఓకే. మేనేజ్మెంట్ లో డైల్యూషన్ లేనప్పుడు రైట్ కంపెనీస్ విల్ గో పబ్లిక్, అంటే పబ్లిక్ ఆఫర్ గా వస్తాయి. సో అందుకోసంగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి, లిమిటేషన్ 74% ఆఫ్ ద ఓటింగ్ పవర్, రైట్? ఆర్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. అక్కడ సో 74% ఆఫ్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వరకు కూడా డివిఆర్స్ ని ఇష్యూ చేయొచ్చు. ఇన్ఎలిజిబుల్ కంపెనీస్ ఎవరు? డివిఆర్స్ ని ఎవరు ఇష్యూ చేయకూడదు? ఇన్ఎలిజిబుల్ కంపెనీస్ ఆర్ అంటే ఎలిజిబుల్ కంపెనీస్ గురించి చూద్దాం. ఎలిజిబుల్ కంపెనీస్ ఎవరు అంటే, నాట్ డిఫాల్టెడ్ in filing financial statements and annual returns immediately 3 years. 3 financial years బట్టి డిఫాల్ట్ లేకుండా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని, యాన్యువల్ రిటర్న్స్ ని ఫైల్ చేసి ఉండాలి. మన మీటింగ్స్ చాప్టర్ లో చూసాం యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అని. సో లాస్ట్ 3 years లో ఒక్క సంవత్సరం కూడా డిఫాల్ట్ అయి ఉండకూడదు. లాస్ట్ 3 years లో, లాస్ట్ 3 financial years లో ఒక్క సంవత్సరం కూడా డిఫాల్ట్ అయి ఉండకూడదు, రైట్? అప్పుడే ఎలిజిబుల్. నెక్స్ట్ సెకండ్, నో ఎగ్జిస్టింగ్ ఆర్ సబ్సిస్టింగ్ డిఫాల్ట్ ఇన్. ఇప్పుడు కింద చెప్పే వాటిలో వేటికి డిఫాల్ట్ ఉండకూడదు అన్న. ఎగ్జిస్టింగ్, రైట్? అంటే డివిఆర్స్ ఇష్యూ చేద్దాం అనుకునే టైంకి ఇప్పుడు నేను కింద చెప్తున్న డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి ఉండకూడదు. ఒక డివిఆర్ ఇష్యూ చేద్దాం అనుకుంటుంది కంపెనీ, కానీ ఇప్పుడు మనం కింద చెప్పుకోబోయే వాటిలో ఏదో ఒక డిఫాల్ట్ ఏదో ఉంది, ఆ డిఫాల్ట్ ని మేక్ గుడ్ చేసి ఇమ్మీడియట్ గా డివిఆర్స్ కి వెళ్ళొచ్చు, రైట్? అంటే సెకండ్ పాయింట్ కి థర్డ్ పాయింట్ కి మెయిన్ డిఫరెన్స్ చెప్పడానికి ఇక్కడ నేను చెప్తున్నాను. సో సెకండ్ పాయింట్ లో ఉండేవి ఏవైతే ఉన్నాయో వీటిలో డివిఆర్ ఇష్యూ చేసే టైంకి డిఫాల్ట్ ఉండకూడదు. సో డివిఆర్ ఇష్యూ చేసే అంటే డివిఆర్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నప్పుడు దానికి ముందు మనం ఈ డిఫాల్ట్ ని మేక్ గుడ్ చేస్తాం, సో ఇమీడియట్ గా డివిఆర్ ఇష్యూకి వెళ్ళొచ్చు. సో వాటిలో ఏమేంటివి అనేది చూస్తే, డిక్లేర్డ్ డివిడెండ్ ని పే చేయడంలో డిలే ఉండకూడదు, అంటే డిఫాల్ట్ ఉండకూడదు. మెచ్యూర్డ్ డిపాజిట్స్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ దేర్ ఆఫ్, రైట్? అలాగే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండ్ ఇంట్రెస్ట్ దేర్ ఆఫ్, అలాగే రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో వీటిలో ఏది సబ్సిస్టింగ్ డిఫాల్ట్ ఉన్నా కూడా డివిఆర్స్ ఇష్యూ చేయడం కుదరదు. మేక్ గుడ్ చేశారు, మేక్ గుడ్ చేసి ఇమ్మీడియట్ గా డివిఆర్స్ ఇష్యూ చేసేసుకోవచ్చు. కానీ థర్డ్ పాయింట్ లో ఏదైనా డిఫాల్ట్ కనుక చేస్తేనన్నా ఇమ్మీడియట్ గా మేక్ గుడ్ చేసిన వెంటనే డివిఆర్స్ ఇష్యూ చేయడం కుదరదు, రైట్? నో డిఫాల్ట్ ఏ
రీపేమెంట్ ఆఫ్ టర్మ్ లోన్ టు ఎనీ పిఎఫ్ఐ, ఎనీ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, అలాగే స్టేట్ లెవెల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ షెడ్యూల్డ్ బ్యాంక్ ఆర్ ఇంట్రెస్ట్. అంటే పబ్లిక్ ఫైనాన్షియల్ ఏదైనా టర్మ్ లోన్ రీపేమెంట్, మళ్ళీ వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ కాదు, అంటే ఓవర్ డ్రాఫ్ట్ సీసీ గురించి చెప్పట్లే ఇక్కడ, ఓన్లీ టర్మ్ లోన్స్. ఏదైనా కంపెనీ కనుక టర్మ్ లోన్ రీపేమెంట్ ఎవరెవరికి, పిఎఫ్ఐస్, స్టేట్ లెవెల్ ఫైనాన్షియల్ అంటే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, ప్రతి స్టేట్ కి కూడా ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ ఉంటాయి, అవి ఉండొచ్చు, అది షెడ్యూల్డ్ బ్యాంక్స్ అయి ఉండొచ్చు, లేదా వాటికి పే చేయాల్సిన ఇంట్రెస్ట్ కానీ డిఫాల్ట్ ఉన్నట్లయితే డివిఆర్స్ ఇష్యూ చేయడానికి లేదు. అలాగే నో స్టాట్యుటరీ డ్యూస్, జిఎస్టీ పేయబుల్ అయి ఉండొచ్చు, లేదా టీడీఎస్ పేయబుల్ అయి ఉండొచ్చు, అంటే ఎంప్లాయీస్ కి టీడీఎస్ కట్ చేసాం అది డిపాజిట్ చేయడం అయి ఉండొచ్చు. సో అలాంటి స్టాట్యుటరీ డ్యూస్ ఏవి ఉండకూడదు. అలాగే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ కి ఏదైనా పే చేయాల్సిన ఏమైనా ఉంటే అవి కూడా ఎటువంటి డిఫాల్ట్స్ ఉండకూడదు. రైట్. సో వీటిని మేక్ గుడ్ చేసిన తర్వాత అంటే లేట్ గా చేయాల్సిన స్టాట్యుటరీ పేమెంట్ ఏదో లేట్ గా చేసాం, రైట్, అంటే నథింగ్ బట్ మేక్ గుడ్ చేసాం. మేక్ గుడ్ చేసిన దగ్గర నుంచి 5 years వరకు కూడా ఎలిజిబిలిటీ ఉండదు. రైట్, 5 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. మనం ఇక్కడ ఎలిజిబుల్ కంపెనీస్ గురించి వస్తున్నాం కాబట్టి ఏదైనా డిఫాల్ట్ ఉంటే ఈ మూడింటికి సంబంధించి ఆ డిఫాల్ట్ మేక్ గుడ్ చేసి 5 years ఆఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయి ఉండాలి, అప్పుడే వాళ్ళకి డివిఆర్స్ ఇష్యూ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫాల్ట్స్ మేక్ గుడ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా డివిఆర్స్ ఇష్యూకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ డిఫాల్ట్స్ వరకు వచ్చేసరికి ఆ డిఫాల్ట్ చేసి దాన్ని మేక్ గుడ్ చేసిన తర్వాత 5 years వరకు కూడా ఎలిజిబిలిటీ లేదు, సీరియస్నెస్ పెంచడానికి. రైట్. నెక్స్ట్ not penalized by court or tribunal in last 3 years. అంటే 3 years ఆఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయి ఉండాలి. ఏ యాక్ట్ కింద, ఆర్బిఐ యాక్ట్ కింద ఏదైనా అఫెన్స్ చేసి పెనాల్టీ పడున్నా, సెబీ యాక్ట్ ప్రకారం ఏదైనా పెనాల్టీ పడున్నా, స్కారా సెక్యూరిటీ కాంట్రాక్ట్స్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఫైన్ పడున్నా, ఫెమా ప్రకారం ఏదైనా ఫైన్ పడున్నా, రైట్, అలాగే ఎనీ అదర్ స్పెసిఫైడ్ యాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ టైం టు టైం ఇంకేదైనా స్పెసిఫైడ్ యాక్ట్ ఏదైనా చెప్తే ఆ యాక్ట్ ప్రకారం ఫైన్ ఏమైనా పడి ఉంటే కనుక ఆ ఫైన్ పడిన దగ్గర నుంచి, అంటే పెనలైజేషన్ జరిగిన దగ్గర నుంచి 3 years ఎక్స్పైర్ అయ్యేంత వరకు కూడా డివిఆర్స్ ఇష్యూ చేయడం కుదరదు. నేను బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు డైరెక్ట్ గా ఎగ్జామ్ లో అడుగుతాడని కాదు, ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగి ఆ ప్రాక్టికల్ క్వశ్చన్ లో ఆ స్టోరీలో ఎక్కడో చోట ఈ డిఫాల్ట్స్ ని పెడతాడు. సో కంపెనీ డివిఆర్స్ ఇష్యూ చేయొచ్చా లేదా అనేది అడుగుతాడు. సో అందుకోసంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవేమో ఎక్స్పైర్ అయిపోయిన దగ్గర నుంచి 5 years వరకు, ఇవేవైతే ఉన్నాయో ఇది పెనలైజేషన్ జరిగిన దగ్గర నుంచి 3 years వరకు ఎలిజిబిలిటీ ఉండదు. ఆ పైన చెప్పుకున్నాయి ఇవైతే కనుక మేక్ గుడ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా డివిఆర్స్ కి వెళ్ళొచ్చు. రైట్. అలాగే నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ షేర్స్ ని నో కన్వర్షన్, అంటే ఎగ్జిస్టింగ్ షేర్స్ ని డివిఆర్స్ ని నార్మల్ షేర్స్ గా కన్వర్షన్ కుదరదు. రైట్. ఎగ్జిస్టింగ్ నార్మల్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇష్యూడ్ షేర్స్, నార్మల్ షేర్స్ ని డివిఆర్స్ ని నార్మల్ షేర్స్ గా ఇష్యూ చేయడం, కన్వర్ట్ చేయడం కుదరదు, నో కన్వర్షన్. రైట్. సో అలాగే వీటన్నిటిని రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో క్లియర్ గా రాసి ఉంచాలి. వాళ్ళకి డివిడెండ్ ఏ రూపంగా డిఫర్ అవుతా ఉంది, రైట్, అలాగే ఎన్ని షేర్స్ కి ఎన్ని ఓట్స్ ఉంటున్నాయి అవన్నీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళ రిపోర్ట్ లో ప్రతి సంవత్సరం కూడా మీటింగ్స్ చాప్టర్ చెప్పుకున్నాం. యాన్యువల్ జనరల్ మీటింగ్ వెళ్ళేటప్పుడు యాన్యువల్ జనరల్ మీటింగ్ సంబంధించిన నోటీస్ ఎనెక్సర్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్, డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ ఇలా ఇవన్నీ ఎనెక్స్ అయి ఉండాలని చెప్పుకున్నాం. దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో ఏదైనా సంవత్సరం కనుక కంపెనీ డివిఆర్స్ ఇష్యూ చేసినట్లయితే ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్ లో క్లియర్ గా మెన్షన్ చేయాలి
ఈ సంవత్సరం మనం డివిఆర్స్ ఇష్యూ చేసాము, రైట్, వాటి నేచర్ ఇది అని చెప్పి దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయాలి, రైట్. ఇది మనకి డివిఆర్స్.